Hi there, welcome to my channel English Easy with Sivarao. In this video, we are going to know sentence making, subject and verb agreement and subject and predicate. What is a sentence? A sentence is a combination of words that makes complete sense. అంటే వాక్యం అంటే ఏమిటి? వాక్యం అనేది కొన్ని పదాల కలయిక, ఒక అర్థవంతమైన సమూహం. A sentence has a subject about which or whom we talk and a predicate that tells something about subject. సెంటెన్స్లో ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆ సబ్జెక్టు ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ అయి ఉంటుంది. అలాగే ప్రెడికేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రెడికేట్ ఆ సబ్జెక్ట్ గురించి ఏదో ఒకటి చెప్తుంది అన్నమాట. అంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ ఫార్మ్స్ మేక్స్ అ సెంటెన్స్. సబ్జెక్ట్ కెన్ బి అ వర్డ్, నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్, a group of words, or noun clause, a clause that has its own subject and predicate that functions as a noun. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఒక వర్డ్ అయి ఉండొచ్చు. ఆ వర్డ్ నౌన్ కానీ లేదా దానికి బదులుగా వాడే ప్రొనౌన్ కానీ అయి ఉండొచ్చు, లేదా కొన్ని పదాల సముదాయం నౌన్గా ఫంక్షన్ చేసేది. అలాగే నౌన్ క్లాజ్ అనేది ఒక సబ్జెక్టు ప్రెడికేటు కలిసి ఉండి అది నౌన్గా ఫంక్షన్ చేస్తుంది అన్నమాట. ఇలా సబ్జెక్ట్ కెన్ బి అ వర్డ్, నౌన్ ఆర్ ప్రొనౌన్, నౌన్ ఫ్రేజ్ ఆర్ నౌన్ క్లాజ్ అయి ఉంటుంది. అయితే ప్రెడికేట్ కెన్ బి అ ఫైనైట్ వర్బ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ వర్బ్స్ ఫంక్షనింగ్ యాజ్ ఫైనైట్ వర్బ్ విత్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్. ప్రెడికేట్ అనేది సబ్జెక్ట్ ఏదైతే ఉందో, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదా నౌన్ ఫ్రేజ్ కానీ నౌన్ క్లాజ్ కానీ ఏదైతే ఉందో ఆ దాని గురించి సంథింగ్ చెప్తుంది. ఆ సంథింగ్ చెప్పడంలో ఫైనైట్ వర్బ్ అంటే టెన్స్ చెప్పేది. ఫైనైట్ వర్బ్ అనేది అది ఏ టెన్స్లో ఉందో టెన్స్ చెప్పేది ఫైనైట్ వర్బ్. టెన్స్ చెప్పనిది నాన్ ఫైనైట్ వర్బ్. ఇక్కడ ఫైనైట్ వర్బ్ అనేది ఒక వర్డ్ అయి ఉండొచ్చు లేదా కొన్ని పదాల సమూహమైనా అయి ఉండొచ్చు. అయితే ఫైనైట్ వర్బ్ విత్ ఆబ్జెక్ట్ ఆర్ కాంప్లిమెంట్, ఆ ఫైనైట్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ కానీ లేదా కాంప్లిమెంట్ కానీ ఉంటాయి. ఏ ప్రెడికేట్ ఆల్వేస్ హ్యాజ్ ఏ ఫైనైట్ వర్బ్ దట్ టెల్స్ ద టెన్స్, దట్ ఈస్ టైం. ప్రెడికేట్ అనే దాంట్లో ఖచ్చితంగా ఎప్పుడు ఒక ఫైనైట్ వర్బ్ ఉంటుంది. ఆ ఫైనైట్ వర్బ్ టెన్స్, అదే టైం చెప్తుంది. లెట్ us కన్సిడర్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిని చూద్దాం. ఇక్కడ నేను ప్రొనౌన్స్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ని యూజ్ చేయడం జరిగింది. ఐతో నౌన్ యూజ్ చేయలేం, ఫస్ట్ పర్సన్తో నేమ్స్ యూజ్ చేయలేం, యూతో కూడా నేమ్స్ యూజ్ చేయలేం. అయితే థర్డ్ పర్సన్తో నేమ్స్ యూజ్ చేయగలుగుతాం. అంటే నేను, మేము, మీరు అన్న దాంట్లో నేమ్స్ యూజ్ చేయడం కుదరదు. కానీ థర్డ్ పర్సన్లో ప్రొనౌన్స్తో పాటు నేమ్స్ కూడా ఉపయోగించవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 3 kinds ఆఫ్ వెర్బ్స్ని సెలెక్ట్ చేసుకున్నా. 3 kinds ఆఫ్ వెర్బ్స్ అంటే వెర్బ్ ఆఫ్ స్టేట్, వెర్బ్ ఆఫ్ యాక్షన్, వెర్బ్ ఆఫ్ పొజిషన్ అని 3 kinds ఉంటాయి వెర్బ్స్లో. వెర్బ్ ఆఫ్ స్టేట్, వెర్బ్ ఆఫ్ యాక్షన్, వెర్బ్ ఆఫ్ పొజిషన్. ఈ 3 kinds మీదే మిగతా వెర్బ్స్ అన్నీ అంటే వీటిని ఆధారంగా చేసుకుని, అంటే వీటి తరగతిలోనే ఉంటాయి. అంటే వెర్బ్ ఆఫ్ స్టేట్, వెర్బ్ ఆఫ్ యాక్షన్, వెర్బ్ ఆఫ్ పొజిషన్, ఈ 3 తరగతుల్లోనే వెర్బ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఐ ఫస్ట్ పర్సన్ సింగులర్, బీ ఫామ్ యామ్గా ఉపయోగించబడుతుంది ప్రెజెంట్ టెన్స్లో. యామ్ అనేది ప్రెజెంట్ టెన్స్ చెప్తుంది కాబట్టి ఇది ఫైనైట్ వర్బ్. అలాగే డూ, ఐ డూ, ఇక్కడ మనం ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేసాం కాబట్టి ఐ తర్వాత డూ ప్రెజెంట్ టెన్స్ ఫామ్. ఇది బేస్ ఫామ్ కాదండి, గుర్తుపెట్టుకోండి, ప్రెజెంట్ టెన్స్ ఫామ్. అలాగే ఐతో హ్యావ్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్. అంటే ఐ ఆమ్, ఐ డూ, ఐ హ్యావ్. సెకండ్ వన్, ఐఎమ్ ఏ టీచర్. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అండ్ ఫైనైట్ వర్బ్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది. మొదటి ఉదాహరణలో సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఫామ్లో మాత్రమే ఉపయోగించబడింది.
రెండవ దాంట్లో సబ్జెక్టు వర్బ్ కాంప్లిమెంట్. ఈ సెంటెన్స్లో ఐ ఆమ్ అ టీచర్ అంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనమాట. ఏ టీచర్ అనేది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఐ ఈక్వల్స్ అ టీచర్, ఏ టీచర్ ఈజ్ ఐ అని అర్థం. అలా ఇక్కడ ఐ టీచ్ ఇంగ్లీష్, ఐ సబ్జెక్టు, టీచ్ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంగ్లీష్ ఆబ్జెక్ట్. అంటే ఐ ప్రొనౌన్ సబ్జెక్ట్గా యూజ్ చేయడం జరిగింది, టీచ్ ట్రాన్సిటివ్ వర్బ్ ఆర్డినరీ వర్బ్ యాక్షన్ వర్బ్, ఇంగ్లీష్ నౌన్ ఆబ్జెక్ట్గా యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ టీచర్ అనేది కాంప్లిమెంట్ అయితే ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ అండి. సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది యామ్ అనేది లింకింగ్ వర్బ్, వెర్బ్ ఆఫ్ స్టేట్ లింకింగ్ వర్బ్. దాని తర్వాత కాంప్లిమెంట్ అంటారు దీన్ని. అయితే ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, టీచ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్ యాక్షన్ వర్బ్, దాని తర్వాత ఆబ్జెక్ట్ నౌన్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. ఇక్కడ హ్యావ్ అనేది ఒక వెర్బ్ ఆఫ్ పొజిషన్ అండి, అంటే కలిగి ఉండు అనే అర్థం చెప్తుంది. ఓనింగ్ లేదా ఉంది, కలిగి ఉంది, కలిగి ఉన్నారు అనే అర్థం ఇస్తుంది. ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది ఈ వెర్బ్కి కాంప్లిమెంట్ అండి. ఓకే అండి, ఇది ఆబ్జెక్ట్ కాదు. ఇక్కడ హ్యావ్ అనేదాన్ని ప్యాసివ్లో యూజ్ చేయడం బాగుండదు. అలాగే చూడండి థర్డ్ వన్, వీఆర్ హ్యూమన్స్. వి అనేది ప్రొనౌన్, ఆర్ ఫైనైట్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్, హ్యూమన్స్ అనేది నౌన్ కాంప్లిమెంట్గా యూజ్ చేయడం జరిగింది. వీకి కాంప్లిమెంట్. వీ వర్క్ ఫర్ ఫుడ్, వి సబ్జెక్ట్, వర్క్ యాక్షన్ వర్బ్, ఫర్ ఫుడ్ అనేది ఆబ్జెక్ట్. వీ హ్యావ్ యాంబిషన్స్. ఇక్కడ యాంబిషన్స్ అనేది నౌనే అయినప్పటికీ వెర్బ్ కాంప్లిమెంట్గా యూజ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ వెర్బ్ ఆఫ్ స్టేట్, వెర్బ్ ఆఫ్ యాక్షన్, వెర్బ్ ఆఫ్ పొజిషన్ కాంటెక్స్ట్లో మనం యూజ్ చేస్తున్నాం. యు ఆర్ ఏ లర్నర్, యు లెర్న్ ఇంగ్లీష్, యు హ్యావ్ అ గోల్. ఇక్కడ ఐతో యామ్, వీతో ఆర్, యూతో ఆర్. అర్థమవుతుందండి? యూతో ఆర్ ప్లోరల్ వర్బ్. అంటే సింగులరు ప్లోరల్ సేమ్ అండి. ఇక్కడ సింగులరు ప్లోరల్ కూడా ప్లోరల్ వెర్బే యూజ్ చేస్తాం. ఇది ఎందుకు అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది, ఒకసారి ఆ వీడియో చూడండి. యూ లెర్న్ ఇంగ్లీష్, ఇక్కడ యూతో ప్లోరల్ వెర్బే యూజ్ చేస్తాం. యూ హ్యావ్ ఏ గోల్, యూతో ప్లోరల్ వెర్బ్ యూజ్ చేసాం. అలాగే హీ థర్డ్ పర్సన్ సింగులర్ అండి. ఇక్కడ ఏదైనా ఒక నౌన్ కానీ లేదా ప్రొనౌన్, పర్సన్స్ అయితే ప్రొనౌన్ మేల్ హీ, ఫిమేల్ అయితే షీ. అది జెండర్ ఏదో తెలియకపోతే ఇట్ యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్. తర్వాత బీ ఫామ్ ప్రెజెంట్ టెన్స్లో ఈజ్ అవుతుందండి. హీ ఈజ్ మై బ్రదర్, హీ వర్క్స్ ఇన్ మైక్రోసాఫ్ట్, హీ హ్యాజ్ ఏ కార్. వర్క్స్ అంటే యాక్షన్ వెర్బ్లో ప్రెజెంట్ టెన్స్ ఎస్ తీసుకుంటుంది. హీ, షీ, ఇట్ తర్వాత అంటే థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత యాక్షన్ వెర్బ్ ఏదైతే ఉందో దాని తర్వాత ఎస్ యాడ్ చేస్తాం. అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉన్న వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. డోంట్ కన్ఫ్యూజ్ ఇట్ టు బి బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. బేస్ ఫామ్ వెర్బ్కి దీనికి సంబంధం లేదండి, ఇది ప్రెజెంట్ టెన్స్ ఫామ్. ఇది గుర్తుంచుకోండి మీరు. అలాగే హీ హ్యాజ్ ఏ కార్, దే ఆర్ ఫార్మర్స్, దే గ్రో క్రాప్స్, దే హ్యావ్ ఫార్మ్ ల్యాండ్స్. ఇక్కడ దే ప్లోరల్ కాబట్టి ప్లోరల్ వర్బ్. దే గ్రో, గ్రో ప్రెజెంట్ టెన్స్ ప్లోరల్ వర్బ్, హ్యావ్ ప్లోరల్ వర్బ్. హీ అండ్ ఐ అంటే హీ అండ్ ఐ టూ ప్రొనౌన్స్, ప్రొనౌన్ ఫ్రేజ్ అండి ఇది. ఇది ప్లోరల్ అవుతుంది, ప్లోరల్ సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ప్లోరల్ సబ్జెక్ట్ అయితే ప్లోరల్ వెర్బ్ యూజ్ చేసాం. హీ అండ్ ఐ మీన్స్ వి ఆర్ క్లాస్మేట్స్, వి స్టడీ టుగెదర్, we have our own aspirations. He and she అంటే థర్డ్ పర్సన్. టూ థర్డ్ పర్సన్ సింగులర్స్ బికమ్స్ ప్లోరల్. కాబట్టి he and she ఆర్ సిబ్లింగ్స్. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు అండి. ఒకే తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళని తోబుట్టువులు అంటారు. ఇక్కడ he and she ఆర్ సిబ్లింగ్స్. అంటే he and she మీన్స్ దే ఆర్ సిబ్లింగ్స్. దే ఆర్ మై చిల్డ్రన్, వారు నా బిడ్డలు. దే హ్యావ్ దేర్ ఓన్ బైసికల్స్, వాళ్లకు వారి సొంత సైకిళ్ళు ఉన్నాయి లేదా వాళ్ళు సొంత సైకిల్స్ కలిగి ఉన్నారు. సొంత సైకిల్స్ కలిగి ఉన్నారు లేదా సొంత సైకిల్స్ ఉన్నాయి అని అర్థం చేసుకోవచ్చు. రాజేష్ ఈజ్ మై ఫ్రెండ్. ఇక్కడ చూడండి, రాజేష్ అనేది ప్రాపర్ నౌన్, దాని ప్లేస్లో మనం హీ యూజ్ చేయవచ్చు. అంటే హీ ప్రొనౌను, రాజేష్ నౌను. హీ ఈజ్ మై ఫ్రెండ్, రాజేష్ ఈజ్ మై ఫ్రెండ్. రాజేష్ లైక్స్ వాచింగ్ మూవీస్,
రాజేష్ హ్యాజ్ ఏ మూవీ థియేటర్ అంటే రాజేష్ ఈజ్ మై ఫ్రెండ్, హీ లైక్స్ వాచింగ్ మూవీస్, హీ హ్యాజ్ ఏ మూవీ థియేటర్. అర్థమవుతుందండి. అలాగే యూ అండ్ ఐ ఆర్ ప్లేయర్స్. యూ అండ్ ఐ అంటే మళ్ళీ యూ అండ్ ఐ అనే టూ ప్రొనౌన్స్ ప్లూరల్ అవుతుంది. అక్కడ యూ అండ్ ఐ అంటే వి అవుతుంది, అంటే మనము. యూ అండ్ ఐ అంటే మనము. ఇక్కడ హీ అండ్ ఐ మనము, హీ అండ్ షీ దే. ఇక్కడ యూ అండ్ ఐ అంటే మనము వి ప్లే క్రికెట్, వీ హ్యావ్ ఏ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ క్రికెటర్స్. మనం ఆటగాళ్ళం, మనం క్రికెట్ ఆడుతాం, మనకు క్రికెటర్స్ అవ్వాలనే కళ ఉంది అని దీని అర్థం. అర్థమవుతుందండి. ఇక్కడ సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ అలాగే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ రెండు ఏకకాలంలో మనం నేర్చుకుంటున్నాం. చూడండి, సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ అలాగే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. గ్రీన్లో ఉన్నది సబ్జెక్టు, రెడ్లో ఉన్నవి ప్రెడికేట్స్. లెట్ us కన్సిడర్ ద ఫాలోయింగ్ టూ. ఇక్కడ ఇంతవరకు మనం ప్రెజెంట్ టెన్స్లో చూసాం, ఇప్పుడు పాస్ట్ టెన్స్లో చూద్దాం. ఐ వాజ్, ఐ డిడ్, ఐ హ్యాడ్. ఇక్కడ సింగులర్కి బీ ఫామ్ వాజ్ అండి. అక్కడ ఐ అయితే వేరుగా ఉండదు. ఐ సింగులర్ కాబట్టి ఫస్ట్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ అయినా ఏదైనా బీ ఫామ్ పాస్ట్ టెన్స్లో వాజేనండి. అలాగే డూ, డిడ్, హ్యావ్, హ్యాడ్ అవుతుంది. ఐ వాజ్, ఐ డిడ్, ఐ హ్యాడ్. దీని అర్థం ఐ వాజ్ ఉండేవాడిని, ఐ డిడ్ చేసేవాడిని, ఐ హ్యాడ్ నాకు ఉండేది, నేను కలిగి ఉండేవాడిని అనే అర్థం వస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక డిఫినైట్ పాస్ట్ టైంని ఇండికేట్ చేయలేదో అది పాస్ట్ రిపీటెడ్ యాక్షన్ లేదా పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్, పాస్ట్ ఇండిఫినైట్ యాక్షన్ అని చెప్తుందండి. అదే డిఫినైట్ పాస్ట్ టైం ఉందనుకోండి అది సింగిల్ యాక్షన్ అవుతుంది. ఎప్పుడైతే మనం పాస్ట్ డిఫినైట్ టైం మెన్షన్ చేయమో అది పాస్ట్ ఇండిఫినైట్ అవుతుంది, ప్రజెంట్ ఇండిఫినైట్ లాగా. ఐ వాజ్ ఏ టీచర్, నేను టీచర్గా ఉండేవాడిని. ఐ టాట్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ బోధించేవాడిని. ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ టీచ్ చేయడంలో అనుభవం ఉండేది, ఉంది కాదు. అలాగే వీ వర్ హ్యూమన్స్, ఒకప్పుడు మనం మానవులుగా ఉండేవాళ్ళం. అంటే ఇక్కడ టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యూజ్ చేశానండి. అప్పుడు మానవులుగా ఉండి ఇప్పుడు లేకపోవడం కాదు. అయితే దీన్ని ఇంకోలా అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మనం మానవులుగా ప్రవర్తించేవాళ్ళం, మానవులుగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మృగాల్లా ప్రవర్తిస్తున్నాం అనే సెన్స్ వచ్చినప్పుడు మనం ఇలా యూజ్ చేయవచ్చు. వీ వర్ హ్యూమన్స్, మానవులుగా ఉండేవాళ్ళం. వీ వర్క్డ్ ఫర్ ఫుడ్, ఫుడ్ కోసం పనిచేసేవాళ్ళం. వీ హ్యాడ్ యాంబిషన్స్, మనకు కోరికలు ఉండేవి. అంటే దీన్ని ఇప్పుడున్న దానికి అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం మానవులుగా లేము, ఆహారం కోసం పనిచేయడం లేదు, అలాగే మనకు కోరికలు లేవు అనే సెన్స్ వచ్చినప్పుడు కూడా మనం ఎలా యూజ్ చేయవచ్చండి. యు ఆర్ ఏ లర్నర్, నువ్వు లర్నర్గా ఉండేవాడు, నేర్చుకునేవాడిగా ఉండేవాడివి. యు లర్న్డ్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకునేవాడివి. యు హ్యాడ్ ఏ గోల్, నీకు ఒక ఉద్దేశం ఉండేది. ఇక్కడ క్లియర్గా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను మళ్ళీ చెప్తున్నాను, సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసినప్పుడు ఒక పాస్ట్ డిఫినైట్ టైం మనం మెన్షన్ చేయకపోతే అది పాస్ట్ ఇండిఫినైట్ అవుతుంది. ఒక పాస్ట్ డిఫినైట్ టైం యూజ్ చేస్తే అది సింగిల్ యాక్షనే అవుతుంది. అది ఎలాగంటే యూ లర్న్డ్ ఇంగ్లీష్ లాస్ట్ ఇయర్ అన్నాం అనుకోండి, లాస్ట్ ఇయర్ అనేది పాస్ట్ డిఫినైట్ టైం. గత సంవత్సరం నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావు అనేది ఒక సింపుల్ యాక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ అలాంటి టైం ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి నువ్వు ఇంగ్లీష్ నేర్చుకునేవాడివి అనే అర్థం వస్తుంది. అలాగే యూ హ్యాడ్ ఏ గోల్ అన్నప్పుడు నీకు ఒక ఉద్దేశం ఉండేది అని అర్థం వస్తుంది. ఇక్కడ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూడండి. హీ వాజ్ మై బ్రదర్, హీ వర్క్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్, హీ హ్యాడ్ ఏ కార్. అతను నా సోదరుడుగా ఉండేవాడు, అంటే నా సోదరుడై ఉన్నాడు. ఇది టెన్స్ కోసమే చెప్తున్నానండి, ఇప్పుడు కాదని కాదు. అలాగే హీ వర్క్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్, అతను మైక్రోసాఫ్ట్లో పని చేసేవాడు. హీ హ్యాడ్ ఏ కార్, అతనికి ఒక కారు ఉండేది. దే వర్ ఫార్మర్స్, వాళ్ళు రైతులుగా వ్యవసాయదారులుగా ఉండేవాళ్ళు, వాళ్ళు పంటలు పండించేవాళ్ళు. దే హ్యాడ్ ఫామ్ ల్యాండ్స్, వారికి ఫామ్ ల్యాండ్స్ వ్యవసాయ భూములు ఉండేవి.
హీ అండ్ ఐ వర్ క్లాస్మేట్స్. అతను నేను క్లాస్మేట్స్గా ఉండేవాళ్ళం. వీ స్టడీడ్ టుగెదర్. మేము కలిసి చదువుకునేవాళ్ళం. వీ హ్యాడ్ అవర్ ఓన్ యాస్పిరేషన్స్. మాకు మా సొంత కోరికలు ఉండేవి. హీ అండ్ షీ వర్ సిబ్లింగ్స్. అతను ఆమె తోబుట్టువులుగా ఉండేవారు. దే వర్ మై చిల్డ్రన్. వారు నా బిడ్డలుగా ఉండేవారు. దే హ్యాడ్ దేర్ ఓన్ బైసికిల్స్. వాళ్ళకి వారి సొంత సైకిళ్ళు ఉండేవి. అంటే దీని అర్థం లాజికల్గా చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు సిబ్లింగ్స్ కాదు, ఇప్పుడు వాళ్ళు నా బిడ్డలు కాదు, వాళ్లకు సైకిళ్ళు లేవు. ఇది లాజికల్గా ఆలోచిస్తే. కానీ ఇది టెన్స్ కోసం నేను ఇలా యూజ్ చేయడం జరిగిందండి. రాజేష్ వాజ్ మై ఫ్రెండ్. రాజేష్ నాకు స్నేహితుడిగా ఉండేవాడు. అంటే ఇప్పుడు లేడు. రాజేష్ లైక్డ్ వాచింగ్ మూవీస్. రాజేష్ మూవీస్ వాచ్ చేయడం అంటే చూడడం అంటే ఇష్టపడేవాడు. ఇప్పుడు లేదేమో. రాజేష్ హ్యాడ్ ఏ మూవీ థియేటర్. ఒకప్పుడు రాజేష్కి ఒక మూవీ థియేటర్ ఉండేది. ఇప్పుడు లేదేమో. యూ అండ్ ఐ వర్ ప్లేయర్స్. నువ్వు నేను ఆటగాళ్ళుగా ఉండేవాళ్ళం. వీ ప్లేడ్ క్రికెట్. మనం క్రికెట్ ఆడేవాళ్ళం. వీ హ్యాడ్ ఏ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ క్రికెటర్స్. మనం క్రికెటర్స్ అవ్వాలనే కళ మనకు ఉండేది అని వీటి అర్థం. వెన్ ఇట్ కమ్స్ టు మోడల్ హెల్పింగ్ వర్బ్స్, ఆల్ పర్సన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నంబర్ టేక్ మోడల్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అంటే మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయండి. మామూలుగా ఆర్డినరీ వెర్బ్స్, ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్తో పాటు మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ అని ఒక రకం హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి. అవి సబ్జెక్ట్ యొక్క మూడ్ని తెలియజేస్తాయి. ఇక్కడ మనం మోడల్ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసినప్పుడు దాని తర్వాత వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్లో ఉంటుందండి. బేస్ ఫామ్ అంటే వెర్బ్ ఫామ్స్ అనే వీడియోలో నేను మీకు ఈ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. 7 ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్లో అంటే వెర్బ్ ఫార్మ్స్ 7 అని చెప్పి బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అంటే బేర్ ఇన్ఫినిటివ్ అని, టు ఇన్ఫినిటివ్ అని, 2 ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని, అలాగే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పెర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్, పెర్ఫెక్ట్ పార్టిసిపల్, అలాగే జెరండ్ అని 7 ఫార్మ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మోడల్ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఇప్పుడు బేస్ ఫామ్ అంటే బేర్ ఇన్ఫినిటివ్ వస్తుందండి. అది పర్సన్ లేదా నంబర్తో సంబంధం లేకుండా అన్ని పర్సన్స్ అన్ని నంబర్స్తో అంటే ఆ సింగులర్ అండ్ ప్లూరల్ నంబర్స్తోనూ, అలాగే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్తోనూ పర్సన్ ఏదైనా నంబర్ ఏదైనా దాని రూపం మారదు. ప్రెజెంట్ టెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ విల్ తీసుకుంటే ప్రెజెంట్ టెన్స్లో విల్, పాస్ట్ టెన్స్లో వుడ్ అదే ఉంటుంది. ఐతోనైనా, ఈతోనైనా, షీతోనైనా, ఇట్తోనైనా, యు, వి, దే ఎవరైనా సరే సింగులర్ ప్లూరల్తో పని లేదు. దేంతోనైనా విల్గాను, వుడ్గానే ఉంటుంది. విల్ ప్రెజెంట్ టెన్స్, విల్ ప్రెజెంట్, వుడ్ పాస్ట్. ఇక్కడ చూడండి, ఐ విల్ బి, ఐ విల్ డూ, ఐ విల్ హ్యావ్. ఐ విల్ బి, ఐ విల్ డూ, ఐ విల్ హ్యావ్. విల్ తర్వాత బి బేస్ ఫామ్ అండి. ఇది ప్రెజెంట్ టెన్స్ కాదు, ఇది పొరపడకండి. ప్రెజెంట్ టెన్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. దీన్నే బేర్ ఇన్ఫినిటివ్ అంటారు. విల్ బి, విల్ డూ, విల్ హ్యావ్. డూ బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్, హ్యావ్ కూడా బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఐ విల్ బి ఏ టీచర్. విల్ మోడల్, బి బేస్ ఫామ్ a teacher. I will teach English. Will model, teach base form of the verb, English object. I will have experience in teaching English. ఇక్కడ will model have base form. ఈ విధంగా మనం సబ్జెక్ట్ ప్లస్ మోడల్ ప్లస్ బేస్ ఫామ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్ అనే స్ట్రక్చర్లో ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ ప్రెడికేట్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ ఫైనైట్ వర్బ్ లేదా సబ్జెక్టు వెర్బ్ దట్ అగ్రీస్ విత్ సబ్జెక్ట్ లేదా ప్రెడికేట్ అంటాం దీన్ని. ఇదే విధంగా మనం మిగతా సెంటెన్సెస్ను కూడా అర్థం చేసుకోవాలి. వీ విల్ బీ హ్యూమన్స్, వీ విల్ వర్క్ ఫర్ ఫుడ్, వీ విల్ హ్యావ్ అంబిషన్స్. చూసారా, ఎలాంటి డిఫరెన్స్ లేదు. విల్ బీ, విల్ డూ, విల్ హ్యావ్. విల్ బీ, విల్ టీచ్, విల్ హ్యావ్. విల్ బీ, విల్ వర్క్, విల్ హ్యావ్. విల్ బీ, యూ విల్ బీ ఎ లర్నర్, యూ విల్ లర్న్ ఇంగ్లీష్, you will have a goal. He will be my brother, he will work in Microsoft, he will have a car. They will be farmers, they will grow crops,
They will have farmlands. He and I will be classmates. We will study together. We will have our own aspirations. He and she will be siblings. They will be my children. They will have their own bicycles. Rajesh will be my friend. Rajesh will like watching movies. Rajesh will have a movie theater. You and I will be players. We will play cricket. We will have a dream of becoming cricketers. చూసారండి, మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి మార్పు ఉండదు. అది సబ్జెక్ట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా, నంబర్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా, అలాగే పర్సన్ ఫస్ట్ పర్సన్ అయినా సెకండ్ పర్సన్ అయినా థర్డ్ పర్సన్ అయినా ఎలాంటి మార్పు ఉండదండి. మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేసినప్పుడు ఎలాంటి మార్పు ఉండదు. ఇవి గమనించండి. విల్, వుడ్, కెన్, కుడ్, షల్, షుడ్, మే, మైట్, ఇలా వీటిని మోడల్ హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. వాటి గురించి వివరంగా రానున్న వీడియోస్లో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్గా ఒక సింగిల్ వర్డ్నే కాదు, ఫ్రేజెస్ని క్లాజెస్ని కూడా యూజ్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. చూడండి, నౌన్ ఫ్రేజ్ కెన్ బి సబ్జెక్ట్స్ ఆఫ్ అ వర్బ్. ఎగ్జాంపుల్ 1 చూడండి. అ డిసిప్లైన్డ్ స్టూడెంట్, 3 words కాంబినేషన్, అంటే ఇది 3 పదాల సమూహం, సబ్జెక్ట్గా యూజ్ చేయడం జరిగింది. ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. ఈజ్ ఏ గుడ్ స్టూడెంటే ఆ డిసిప్లైన్ స్టూడెంట్ని మనం హీతో సబ్స్టిట్యూట్ చేస్తే హీ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్ అంటే హీ ఖచ్చితంగా అది నౌన్ అని చెప్తుంది. ఆ డిసిప్లైన్ స్టూడెంట్ నౌన్ ఫ్రేజ్. ఆ డిసిప్లైన్ స్టూడెంట్ అనేవి నౌన్ ఫ్రేజెస్. ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్, విల్ బి ఏ రోల్ మోడల్ ఫర్ అదర్స్, రెస్పెక్ట్స్ హిజ్ టీచర్స్, హ్యాజ్ ఏ విజన్ అండ్ డ్రీమ్ అనేవి ఫైనైట్ వెర్బ్స్. ఈజ్ ఫైనైట్ వెర్బ్, విల్ బి ఫైనైట్ వెర్బ్, రెస్పెక్ట్స్ ఫైనైట్ వెర్బ్, హ్యాస్ ఫైనైట్ వెర్బ్. ఈ 4 కూడా ప్రెడికేట్స్ అండి. అంటే ఒక ప్రెడికేట్లో ఎప్పుడు కూడా ఫైనైట్ వెర్బ్ ఉంటుందని చెప్పాను కదా, అవి. అలాగే నౌన్ క్లాజెస్ కెన్ బి సబ్జెక్ట్స్ ఆఫ్ వర్బ్. నౌన్ ఫ్రేజెసే కాకుండా నౌన్ క్లాజెస్ కూడా సబ్జెక్ట్స్ ఆఫ్ ఏ వర్బ్గా మనం యూజ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, గ్రీన్లో ఉన్న ఈ క్లాజ్ అంటే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ కలిపి ఉన్నదాన్ని క్లాజ్ అంటారని చెప్పాను మీకు. హీ ఈజ్ ఎ డిసిప్లైన్డ్ స్టూడెంట్. ఈ హీ ఈజ్ ఎ డిసిప్లైన్డ్ స్టూడెంట్ అనే ఈ క్లాజ్ని దట్ అనే కంజంక్షన్తో పరిచయం చేస్తున్నాం. కాబట్టి ఇది సబార్డినేటింగ్ క్లాజ్ అవుతుంది. సబార్డినేటింగ్ క్లాజు నౌన్ క్లాజ్. దట్ హీ ఈజ్ ఎ డిసిప్లైన్డ్ స్టూడెంట్ ఈజ్ ఆబ్వియస్. వాట్ ఈజ్ ఆబ్వియస్? దట్ హీ ఈజ్ ఎ డిసిప్లైన్డ్ స్టూడెంట్. అతను ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థి అనే విషయం స్పష్టం. ఏమిటి స్పష్టం అని అంటే అతను ఒక క్రమశిక్షణ కలిగిన విద్యార్థి అనే విషయం స్పష్టం. ఇక్కడ క్రమశిక్షణ కలిగిన విద్యార్థి అనేది నౌన్ క్లాజ్ అండి. హీ ఈజ్ ఏ డిసిప్లైన్ స్టూడెంట్. హీ సబ్జెక్టు, ఈజ్ ఏ డిసిప్లైన్ స్టూడెంట్ ప్రిడికేటు, ఈ మొత్తం కలిపి ఒక నౌన్ క్లాజు సబ్జెక్ట్గా ఫంక్షన్ చేస్తుంది. సరిగా అర్థం చేసుకోండి. హీ ఈజ్ ఏ, ఇట్ ఈజ్ ఆబ్వియస్. వాట్ ఈజ్ ఆబ్వియస్? దట్ హీ ఈజ్ ఏ డిసిప్లైన్ స్టూడెంట్ అనేది ఆబ్వియస్. ఓకే, అర్థమవుతుందండి. అలాగే వాట్ హీ స్పోక్ వాజ్ అన్ఇంటెలిజిబుల్. వాట్ వాజ్ అన్ఇంటెలిజిబుల్? ఏమిటి అర్థం కాకుండా ఉంది అంటే అతను ఏం మాట్లాడాడో, వాట్ హీ స్పోక్, అతను ఏదైతే మాట్లాడాడో అది అర్థం కాకుండా ఉంది. వాట్ హీ స్పోక్. ఇక్కడ వాట్ అనేది ప్రొనౌన్ కాదండి, కంజంక్షన్. అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్. దట్ సబార్డినేటింగ్ కంజంక్షన్, వాట్ సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ ఇంట్రొడ్యూసింగ్ హీ స్పోక్ అనే క్లాజ్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇది నౌన్ క్లాజ్ అవుతుంది. ఈ నౌన్ క్లాజ్ సబ్జెక్ట్గా యూజ్ చేయడం జరిగింది. వాట్ హీ స్పోక్ వాజ్ అన్ఇంటెలిజిబుల్. అన్ఇంటెలిజిబుల్ అంటే సరిగా అర్థం కాకుండా ఉంది అని అర్థం. అంటే ఇట్ వాజ్ అన్ఇంటెలిజిబుల్. వాట్ వాజ్ అన్ఇంటెలిజిబుల్? వాట్ హీ స్పోక్ అనే నౌన్ క్లాజ్. అలాగే వై హీ డిడాంట్ కమ్ టు ద పార్టీ ఈజ్ నాట్ నోన్ టు ఎనీవన్. ఈజ్ నాట్ నోన్ టు ఎనీవన్ అనేది ప్రెడికేట్. దాన్ని ఏం చెప్తుంది? ఆ విషయం ఎవరికి అర్థం కాలేదు, ఎవరికి తెలియదు, ఏ ఒక్కరికి తెలియదు. ఏంటి ఏ ఒక్కరికి తెలియదు? వై హీ డిడాంట్ కమ్ టు ద పార్టీ. అతను పార్టీకి ఎందుకు రాలేదు అనే విషయం ఎవరికి తెలియదు. అంటే ఇక్కడ వై హీ డిడాంట్ కమ్ టు ద పార్టీ అనేది నౌన్ క్లాజ్. మీరు దీన్ని ఇట్తో సబ్స్టిట్యూట్ చేస్తే అర్థమవుతుంది. ఇట్ ఈజ్ నాట్ నోన్ టు ఎనీవన్.
వాట్ ఈజ్ నాట్ నోన్ టు ఎనీవన్, వై హీ డిడాంట్ కమ్ టు ద పార్టీ. అంటే ఇది నౌన్ క్లాజ్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వై అనేది యాడ్వర్బ్ కాదండి, కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్. అలాగే హౌ హీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఏ మిస్టరీ. వాట్ ఈజ్ ఏ మిస్టరీ? హౌ హీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ అంటే ఇట్ ఈజ్ ఏ మిస్టరీ. ఇప్పుడు హౌ హీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ అనేది ఇట్తో సబ్స్టిట్యూట్ చేస్తే అది మనకి నౌన్ క్లాజ్ అని అర్థమవుతుంది. హౌ హీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఏ మిస్టరీ, ఇట్ ఈజ్ ఏ మిస్టరీ. అతను ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అనే విషయం రహస్యం. అర్థమవుతుందండి. అలాగే వేర్ వీ షుడ్ మీట్ హ్యాస్ నాట్ బీన్ ఎట్ డిసైడెడ్. హ్యాస్ నాట్ బీన్ ఎట్ డిసైడెడ్ అది ఇంకా నిర్ణయం కాలేదు, ప్రిడికేట్. ఏమి నిర్ణయం కాలేదు ఇంకా అంటే వేర్ వీ షుడ్ మీట్, మనం ఎక్కడ కలవాలో అనే విషయం మనకి ఇంకా నిర్ణయం కాలేదు. అంటే ఇక్కడ వేర్ అనేది యాడ్వర్బ్ కాదండి, కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్. వీ షుడ్ మీట్ అనేది సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్. ఇది టోటల్గా నౌన్ క్లాజ్ అని అర్థం చేసుకోండి. అలాగే 10th one, వెన్ హీ విల్ పాస్ ద టెస్ట్ ఈజ్ బీయింగ్ ఈగర్లీ అవైటెడ్. ఈజ్ బీయింగ్ ఈగర్లీ అవైటెడ్. ఈజ్ బీయింగ్ అనేది ఫైనైట్ వర్బ్, ప్రెజెంట్ టెన్స్ చెప్తుంది. అది దాని అర్థం ఏంటంటే అతను ఎప్పుడు పాస్ అవుతాడో అనే విషయం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇట్ ఈజ్ బీయింగ్ ఈగర్లీ అవైటెడ్. అతను ఎప్పుడు పాస్ అవుతాడనే విషయం అందరి చేత ఆతృతగా ఎదురు చూడబడుతుంది అని దీని అర్థం. అంటే ప్యాసివ్లో చెప్పానండి, అంటే సెంటెన్స్ మార్పు కోసం ఇలా చెప్పాను. వెన్ హీ విల్ పాస్ ద టెస్ట్, అతను ఎప్పుడు పాస్ అవుతాడు అనే విషయం అందరికీ ఆత్రాన్ని కలిగిస్తుంది, ఆత్రంగా ఎదురు చూసేలా చేస్తుంది అని దీని అర్థం అండి. అంటే ఇక్కడ ఉన్న దట్, వాట్, వై, హౌ, వేర్, వెన్ అనేవి యాడ్వర్బ్స్ కాదండి. ఈ విషయం మీరు గమనించండి. ఈ 5 కూడా కంజంక్షన్స్ అండి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. కావాలంటే మీరు అడ్వాన్స్డ్ డిక్షనరీలో చెక్ చేసుకోండి. వీటిని సబార్డినేటింగ్ కంజంక్షన్స్గా నౌన్ క్లాజెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ అలాగే సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గురించి తెలుసుకున్నాం. మీకు ఇది కనుక బాగా అర్థమైనట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా మీ అవసరాలు ఏమైతే ఉన్నాయో, మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో వాటిని నాకు కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే నేను మీకు ఆ వీడియోస్ అందించడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్స్ వన్స్ అగైన్.